నేటి రాశి ఫలాలు వృచ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నింటిని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సొంత ఆలోచనలు అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇంట బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న అదనపు పనిభారం ఉన్నప్పటికీ విజయవంతంగా నిదానంగా పనులన్నీ కూడా పూర్తి చేసి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక వృచ్చిక రాశి వారికి ఈరోజు పట్టిందల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా పొందుతారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కోర్టు వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృచ్చిక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అనూహ్యంగా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మంచి శుభవార్తను అందుకుంటారు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వృచ్చిక రాశి వారు పట్టుదలతో ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని పూర్తి చేస్తారు. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారు ఆర్థిక విషయాలను దారిలో పెట్టుకుంటారు. సన్నిహితులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. అందరిలోనూ విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక వృచ్చిక రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చిరకాల ఆశలు అనేవి ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులకు ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వృచ్చిక రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృచ్చిక రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.